సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సబ్స్టిట్యూషన్. రెండు ఈక్వేషన్లు ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ యొక్క వాల్యూని ఇంకో ఈక్వేషన్ లోపలికి సబ్స్టిట్యూట్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, వైని పైన ఈక్వేషన్ లోపల సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు వై వాల్యూ ఏదైతే ఉందో వైకి బదులు ఆ వాల్యూని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సింప్లిఫై చేసినాక వచ్చినటువంటి ఎక్స్ టర్మ్ని వై వాల్యూ లోపల మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇంకా వై వాల్యూస్ తెలుస్తాయి. చెక్ చేయడానికి రెండు వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్ లోపల సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. ఆ విధంగా చూసినప్పుడు రెండు వాల్యూస్ సేమ్ వచ్చినట్లయితే మనం చేసినటువంటి సబ్స్టిట్యూషన్ కరెక్ట్ అని తెలుస్తుంది. ఎలిమినేషన్. రెండు ఈక్వేషన్స్ ఒకవేళ మల్టిప్లై చేసేటట్టు ఉన్నట్లయితే ఆ రెండు ఈక్వేషన్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలంటే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ క్యాన్సిల్ అయిపోయేటట్టు మల్టిప్లై చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మనకి ఎక్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ తెలిసినటువంటి ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ లోపల సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వై వాల్యూ కూడా తెలుస్తుంది. అప్పుడు ఎక్స్ ఇంకా వై వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చినట్లయితే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని తెలుస్తుంది. ఎలిమినేషన్ మెథడ్లో రెండు ఒకవేళ మల్టిప్లై చేయడానికి కుదిరినప్పుడు ఆ రెండు వాల్యూస్లోకి ఎల్సిఎం తీసుకొని వాటిని మల్టిపుల్ తోటి మనము మల్టిప్లై చేయడం. ఎలా మల్టిప్లై చేయాలంటే ఒక వాల్యూ క్యాన్సిల్ అయిపోయేలాగా మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసినప్పుడు వై వాల్యూ తెలుస్తుంది. ఆ వై వాల్యూ వచ్చినప్పుడు ఆ వై వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. అలా వచ్చినటువంటి ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో ఎక్స్ ఇంకా వై వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఒకవేళ రెండు ఈక్వల్ కనిపించినట్లయితే మనం చేసిన మెథడ్ కరెక్ట్ అని తెలుస్తుంది.